వస్తాయి, నిందలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి. ఎలా ఆనందించగలడు? ఆనందించు. మరలా చెబుతా ఉన్నానయ్యా, ఆనందించండి. ప్రభువు సమీపముగా ఉన్నాడు కనుక ఆనందించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కష్టాల్లో ఆనందించు, నష్టాలలో ఆనందించు. అనుకూల పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో కూడా, వ్యతిరేకతల్లో, అన్ని సమయాల్లో ప్రభువునందు ఆనందించు అంటున్నాడు. కొంచెం సైకాలజికల్గా మనం ఆలోచిస్తేనండి, దేవుడిచ్చిన కృపతో కొన్ని మాటలు మీతో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఒక వ్యక్తి ఎల్లప్పుడూ ఆనందించగలడంటారా? మీరు చెప్పండి. ఎప్పుడు ఆనందించగలమో? మనము ఆనందించలేము. కానీ ఒక సీక్రెట్ ఏంటంటే, ఒక రహస్యం ఏంటంటే, ఎట్లా ఆనందించొద్దంటే, మనము ఆనందించాలి అంటే ఎల్లప్పుడూ ఒక రహస్యం ఏంటంటే, ఏ వ్యక్తి పరిస్థితుల వైపు చూడకుండా ప్రభు వైపు చూస్తాడో ఆ వ్యక్తి ఆనందించవచ్చు. ఈ పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. పరిస్థితుల వైపు చూడకుండా ప్రభు వైపు చూస్తే నీకు ఆనందం కలుగుతుంది, ఖచ్చితంగా కలుగుతుంది అనమాట. పరిస్థితుల వైపు చూసేవారు కుంగిపోతారు. ప్రభు వైపు చూసేవారు పరిస్థితులను మర్చిపోయి ప్రభువులో ఆనందిస్తూ ఉంటారు. నేను ఒకసారి చెప్పాను, మరలా చెప్తున్నాను. ఇంగ్లాండ్ దేశంలో ఒక సహోదరుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అది కోల్ మైన్స్లో ఆ దగ్గరలో కట్టినటువంటి ఒక చర్చిలోనికి వెళ్ళిపోయాడు. ప్రార్థన చేస్తున్న, ప్రభువా నా బోట్లు చినిగిపోయినాయ్యా, నాకు కొత్త బోట్లు ఇవ్వండి అని ప్రార్థన చేస్తున్నాడు. ఏడుస్తున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకొక అతను వెనకాల వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు చర్చిలోనే. పెద్దగా, దేవా నీవు నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా, నాకు చక్కగా ఆహారం పెట్టి నా తల్లిదండ్రులను ఇచ్చినందుకు నీకు కృతజ్ఞత స్తోత్రాలయ్యా, పెద్దగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అతను. ఈ ముందు ప్రార్థన చేసి అతను వెనక్కి తిరిగి చూశాడు. ఆ వెనకాల ప్రార్థన చేసి అతను వైపు చూసి ఘోరంగా ఏడవటం మొదలుపెట్టాడు, భయంకరంగా. ఎందుకు ఏడుస్తున్నాడంటే, ఆ వెనక వైపు ఉన్నటువంటి సహోదరుడికి ఈ పడల వరకు 2 కాళ్ళు లేవు, 2 కాళ్ళు తెగిపోయినాయి. కానీ అతను నాకు కాళ్ళు లేవయ్యా అని ఏడవట్లేదు, నన్ను ఆదరించేవారు లేరయ్యా అని ఏడవట్లేదు, కానీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాడు. నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రమయ్యా, నన్ను బ్రతికించినందుకు స్తోత్రమయ్యా, నా తల్లిదండ్రుల నుంచి నాకు ఆహారం పెడుతున్నందుకు నీకు స్తోత్రమయ్యా. వినండి సోదరులారా, నీ కష్ట సమయంలో స్తుతించటం, నీ నష్ట సమయంలో స్తుతించటం, నీ బాధల్లో స్తుతించటము, బాధలను బట్టి దేవుణ్ణి అడగకుండా స్తుతిస్తూ ఉంటే చాలా గొప్ప అద్భుతం జరిగిందండి. చాలా గొప్ప అద్భుతం జరుగుతుంది. ఎప్పుడైతే నీవు ప్రభువు వైపు చూస్తూ ఆనందంగా స్తుతించగలవో, నీకు అద్భుతమైనటువంటి ఒక మార్గం తెరవబడుతుందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనము మేలుల మీద ఎక్కువ ఫోకస్ పెట్టము, కానీ బాధల మీద ఎక్కువ ఫోకస్ పెడతా ఉంటాం. దేవుడు ఎన్నో మేలులు చేస్తాడు, ఎన్నో పుట్టిన దగ్గర నుంచి ఎన్నో మేలులు చేస్తాడు. వాటి మీద మనము గురి పెట్టము, గుర్తు పెట్టుకోం కూడాను, స్తుతించడం కూడాను. ఒక చిన్న బాధ వస్తే, ఒక చిన్న సమస్య వస్తే మనము ఇక ఆ సమస్యను తలంచుకొని ఆ సమస్యను ముందు పెట్టుకొని ఏడుస్తూ ఉంటాం. ఒక చిన్న సమస్యలో కూడాను దేవుని స్తుతించగలిగితే గొప్ప కార్యం జరుగుతుందండి. సమస్యలో కూడా దేవుని స్తుతించగలిగితే గొప్ప కార్యం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు
సరసాల్లో వేసేసారు, చాలా దెబ్బలు కొట్టారు ఆయన్ని. 2 చేతులకి 2 కాళ్ళకి బొండాలు బిగించేసేసారు. ఆయన దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. ప్రభువా, నన్ను కొట్టారయ్యా, నన్ను భయంకరంగా ఈపు చెట్లు పోయేటట్టు కొట్టారయ్యా, ఈడ్చుకొచ్చారయ్యా, నేనేం చేశానయ్యా, నేను దయ్యాన్ని వెళ్ళగొట్టారు అంతే కదా ప్రభువా, ఈ విధంగా కొట్టారు ప్రభువా అని అంటలేదు. కానీ ప్రభువుని స్తుతిస్తూ పాటలు పాడుతున్నాడంట. హల్లెలూయా. నీ జీవితంలో నీకు వచ్చినటువంటి కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, వీటన్నిటి విషయంలో స్తుతించటం నేర్చుకుంటే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడండి. అక్కడ స్తుతించటం నేర్చుకుంటే, స్తోత్రాలు చెల్లించటం నేర్చుకుంటే, ఆ 2 కాళ్ళు లేని అతను తన కాళ్ళను గురించి, సమస్యల గురించి చెప్పట్లేదు, కానీ మాకు ఆహారం ఇచ్చే స్తోత్రము, ఆరోగ్యం ఇచ్చే స్తోత్రం, అమ్మనాన్ని ఇచ్చే స్తోత్రం, ఆకలి తీర్చే అన్నం పెట్టే తల్లిదండ్రులు ఇచ్చే స్థుతులే. కాళ్ళు లేవని ఆడవట్లేదు, కానీ ఇచ్చిన దాన్ని బట్టి స్తుతిస్తా ఉన్నాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. స్తుతించటం మొదలు పెట్టండి, ఖచ్చితంగా దేవుడు ఒక నూతన ద్వారాన్ని తెరుస్తాడు అన్నమాట. హల్లెలూయా. ఇది చాలా ఉన్నతమైన సీక్రెట్. ఆనందించటానికి ఇది ఒక గొప్ప రహస్యం అన్నమాట. పౌలు గారు కొట్టి 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 వదిలేస్తే, అయ్యో ఇంకా 4 దెబ్బలు కొడితే జీవ కిరీటం దొరికేదేమో ప్రభువా, ఇంకా 4 దెబ్బలు కొడితే బాగుండేది ప్రభువా, నీకు స్తోత్రం ప్రభువా అని ప్రార్థించేవాడంట. తిట్టి 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 వదిలేస్తే ప్రభువా, ఇంకా 4 తిట్టులు తిడితే నాకు కొంత ఆత్మీయ ఫలాలు దొరికే ప్రభువా, నీకు స్తోత్రం ప్రభువా, వీళ్ళు తిడుతున్నందుకు నీకు స్తోత్రం, వీళ్ళు కొడుతున్నందుకు నీకు స్తోత్రం, ఈ సమస్య వచ్చినందుకు నీకు స్తోత్రం. ప్రభువునందు ఆనందించటానికి మనము ప్రభువు వైపు చూడాలండి. కష్టాల వైపు ఎప్పుడు చూడకూడదు, బాధల వైపు చూడకూడదు. వాళ్ళు ఇట్టన్నారే, వీళ్ళు ఇట్టన్నారే అని అయ్యే తలుసుకుంటూ మనసులో వెంటనే మనం చేసుకుంటూ ఉంటాం, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళాం, దేవుడిని స్తుతించం. ఒక విశ్వాసి ఎప్పుడైతే ఈ రహస్యాన్ని తెలుసుకుంటాడో ఆ విశ్వాసి ఎప్పుడు ఆనందంగా ఉండొచ్చు. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆఫ్ జీసస్, ఆల్వేస్ రిజాయిస్. ఎప్పుడు ఆనందించు. ఆనందించేటువంటి వ్యక్తికి ఒక సీక్రెట్ చెప్తాను. 2వ సీక్రెట్ ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే కష్టాల్లో దేవుని స్తుతిస్తూ ఉంటావో నీ మనస్సుని, ఆత్మని దేవుడు ఉన్నతంగా ఈ భూమి ఆకర్షణకు, ఈ భూమి యొక్క పరిస్థితులకు అందరంత ఎత్తులో ఆ వ్యక్తిని పెట్టేస్తాడు. దావీదు చెప్తాడు, ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు ప్రభు అంటాడు. నీ శ్రమలలో, బాధలలో ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటావో నీ ఆత్మ, నీ ప్రాణము, నీ మనస్సు ఒక ఉన్నతమైన మెట్లోనికి, ఈ భూమి ఆకర్షణను మించి ఎత్తైన స్థలంలోనికి వెళ్ళిపోతుంది అనమాట. ఈ యొక్క ఈ మాటలు, ఈ నిందలు, ఈ అవమానాలు, ఈ కష్టాలు, ఈ భూ సంబంధమైనవి ఆ ఉన్నతమైన స్థలంలో ఉన్న నిన్ను తాకలేవు, అవి నేనేం చేయలేవు. పట్టుకోండి ఈ మాటలు, మీరు పట్టుకోవటానికి ప్రయత్నించండి. నీకు ఎన్నో బాధలు ఉంటాయి, కుటుంబంలో పరిస్థితులు, భార్యాభర్తల సమస్యలు, సమస్యలు, బిడ్డల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, శరీరం అనారోగ్య పరిస్థితులు, ఇతరుల మాటలు, నిందలు, వీటినన్నిటిలో మనం ఆనందించాలంటే మన యొక్క మనస్సు మనము దేవుని మీద పెట్టాలి. ఓ హల్లెలూయా. నాకెప్పుడు అసిసిపురం ఫ్రాన్సిస్ గారు గుర్తొస్తూ ఉంటాడు. ఆయన పెద్ద కోటీశ్వరుడి కొడుకు. ఫ్రాన్స్ దేశంలోనే కొన్ని కోట్లకు పడగెత్తిన కొడుకు, ఒక్కడే ఒక కొడుకు. దేవుడు నమ్ముకున్న తర్వాత ఒక చిన్న మందిరం కట్టి ప్రార్థన పెడితే వాళ్ళ నాన్న వచ్చేసి, అరే నువ్వు ఈ ప్రార్థన పెట్టి ఇట్లా ఉంటే ఈ వ్యాపారం అంతా ఎవరు చేస్తారు అంటే, నాన్న నేను ప్రార్థన చేసుకుంటాను, దేవుడు నన్ను ప్రార్థన చేయమన్నాడు అంటే, అట్టయితే నాకు నువ్వు నా దగ్గర ఉండటానికి వెళ్ళేదిరా, వెళ్ళిపో అన్నారంట. బయలుదేరి వెళ్ళిపోతాడు. సరే నాన్న, నాకు దేవుడే కావాలి, వెళ్ళిపోతాడు. నువ్వు దుడుకున్న బట్టలు కూడా నాయరా ఇచ్చామన్నారంట.
అక్కడ ఒక చిన్న చినిగిపోయినటువంటి మసిగుడ్డ లాంటిది గూసి పెట్టుకుని బట్టలు కూడా ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అడుక్కుంటూ దేవుడి గురించి సువార్త చెప్తా ఉండేవాడు. అడుక్కుంటూ ఆయనలో ఉన్న శక్తిని చూసి ఇంకొక ఆయన శిష్యుడిగా చేరాడు. ఇద్దరు కలిసి అడుక్కుంటూ ఉంటే ఒక్కళ్ళు కూడా కన్ను ఒక ముద్దు కూడా పెట్టలేదండి. సాయంకాలానికి చలిగాల్లో తూలు వస్తా కళ్ళు తిరిగిపోతూ ఉంటే ఆ శిష్యుడు అంట, గురువుగారు మనము పరలోకంలో దేవుడి దగ్గర గొప్పళ్ళంగా ఉండాలంటే మనం ఏం చేయాలండి అన్నాడంట. నువ్వేమనుకుంటున్నావా అంటాను, బాగా అద్భుతాలు చేస్తే మనం పరలోకం వెళ్ళొచ్చాయంటే నువ్వు అద్భుతాలు చేసినంత మాత్రం పరలోకం వెళ్ళవు. ఎన్నో ఆత్మలు రక్షిస్తే పరలోకం వెళ్ళొచ్చాయంటే ఎన్నో ఆత్మలు రక్షిస్తున్నా పరలోకం వెళ్ళవయ్యా అన్నాడంట. సచ్చిన వాళ్ళు బ్రతికిస్తే పరలోకం వెళ్ళొచ్చు అంటే నువ్వు సచ్చిన వాళ్ళు బ్రతికిస్తున్నా పరలోకం వెళ్ళాలి. మరి ఎట్లా గురువుగారు పరలోకం వెళ్ళాలి, దేవుడి దగ్గర గొప్ప వాళ్ళగా ఉండాలంటే అప్పుడు చెప్తాడంట, లూయి ఆయన పేరు. లూయి పొద్దు నుంచి మనకి ఏం లేదు కదా, కళ్ళు తిరిగిపోతున్నాయి కదా, అది అక్కడ ఒక దేవాలయం కనపడతా ఉంది, అక్కడికి వెళ్తాం మనము, చలిగాలికి తట్టుకోలేకపోతున్నాము, నీరసం వచ్చేస్తుంది, చలికి మంచుకి వణుకు వచ్చేస్తుంది. ఆ వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి అయ్యా కొంచెము తలదాసుకుంటాము, ఉదయం నుంచి ఏం తినలేదు, తలుపు తీయమని అడుగుతాం మనము. అప్పుడు అతను వచ్చి బెగ్గర్స్ మీరు వెళ్ళండి బయటికి, నన్ను అల్లరి చేయబాకండి, నాకు గొడవ పెట్టబాకండి, నాకు నిద్ర వస్తుంది పోండి అని అంటాడు. మళ్ళా మనం బ్రతిమలాడతాము, అతను మళ్ళా పోండి నేను తలుపు తీయను అంటాడు. మళ్ళీ బ్రతిమలాడితే అతను కోపం వస్తుంది, కర్ర తీసుకొని వచ్చేస్తాడు. వచ్చేసి నిన్ను నన్ను బాధేస్తూ ఉంటాడు. అప్పుడు అసలే ఆకలి లేదు, కళ్ళు తిరుగుతున్నాయి, కర్ర తీసుకుని కొడతా ఉంటే ఈ చలిగాలికి మనం భయంకరమైన బాధ చేసి సృహ తప్పిపోతా ఉంటాం చూడు. అప్పుడు ప్రభువా నీకు స్తోత్రం ప్రభువా, నువ్వు పడిన పాటలలో మిగిలినవి మేము కూడా పడుతున్నాం ప్రభువా, మేము కూడా నీకులాగానే ఆకలితో శ్రమలతో దెబ్బలతో నిందలతో అవమానపడుతున్నాం ప్రభువా, నీకు స్తోత్రం ప్రభువా అని చెప్పగలిగితే మనకంటూ గొప్ప ఇంకెవరు లేరు లూయి అన్నాడంట. దేవుని దగ్గర వీళ్ళు గొప్పవాళ్ళు అన్నాడంట. నా ప్రియమైన సహోదరి తెగ బిడ్డ, దేవుని దృష్టిలో నీవు ఉండాలంటే, దేవుడు నీ జీవితం ఒక మార్గం తెరవాలంటే, దేవుని తోత నీకు సహకరించాలి అంటే నీవు ఖచ్చితంగా క్రీస్తు నందు ఆనందించడం నేర్చుకోవాలి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి.